ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశ ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, తెల్లవారుజామున 3:43 వరకు ఉంది. నక్షత్రం కృత్తిక, రాత్రి 9:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవి రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతాభావం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింపచేస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అధిక లాభాలను గడించేటువంటి యుక్తులు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా లాభదాయకమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. పోటీతత్వంతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. విజయాలు చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రత్యర్థులు వ్యాపార రంగం వారికి బలహీనపడతారు. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది, శారీరక శ్రమ అధికమవుతుంది, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు, పోటీతత్వం పెరుగుతుంది. క్రీడారంగం వారికి బలహీన పరిస్థితులు వృత్తిపరంగా సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి విస్మయాలు చోటు చేసుకుంటే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అశ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అధిక ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి వైభవ లక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, అలసత్వం పెరుగుతుంది, శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. పోటీతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి ఆర్థికంగా లాభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఆదిలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంత పరిస్థితులు చేకూరుతాయి. ప్రయత్నాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు లేదా ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మనోవ్యాధిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది, శీఘ్రగతిని ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. చిరు సమస్యలు ఉద్యోగపరంగా ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. కలవరపాటుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారు అధిగమించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. స్తబ్దతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు అనుకూలంగా మారతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి క్రీడారంగం వారు విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలసట ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందలేకపోతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. పొరపాట్లు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా దొర్లుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా ప్రబలమవుతాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం. క్రీడారంగం వారు పెంపొందింప చేసుకోలేకపోతారు. స్తబ్దత పెరుగుతుంది. సందిగ్ధ పరిస్థితులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా కలిసి వస్తుంది. అనుచిత పరిస్థితులు తొలగిపోతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మంచి అవకాశాలకి దారితీస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రశాంతత చిత్తంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి
శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, శుభవార్తలతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆనందాన్ని కలిగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ ధనలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.